మీరందరూ ఉన్నారా? మీరందరూ ఉన్నారా? ఓహో! ఉన్నారా? ఉన్నారా? సరే, సరే అయితే. ఓహో! అయితే ఎక్కడున్నారు? సృష్టిలో ఉన్నారు. సృష్టి అంటే సృష్టిలో సృష్టికి తగినట్లుంటారా? వ్యతిరేకంగా ఉంటారా? తగినట్లే ఉంటారు. తగినట్లే ఉన్నారు కూడా. అయితే ఇంకా మీకు విశేషం ఏమిటంటే స్వతంత్రం వచ్చేసింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మీరు స్వతంత్ర పురుషులుగా ఉన్నారు. ఓయమ్మో! ఓయబ్బో! చాలా గొప్పేనే అయితేను. అంటే స్వతంత్రం అంటే మీకేమొచ్చింది తెలుసు? స్వేచ్ఛగా మన ఇష్టం ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. ఎవరికి మనం బానిసలు కాదు. అట్లా ఉన్నాం అన్నమాట. అంతేనా? బ్రిటిష్ వాళ్ళకి బానిసలు కాము. భలే బాగుంది కానీ సరిపోదు. మీరు ఎట్లా ఉన్నారంటే అమ్మ ఒడిలో ఉన్నదానికంటే భద్రంగా సృష్టి ఒడిలో ఉన్నారు. సృష్టి అంటే ఇంగ్లీష్లో యూనివర్స్ అంటారు. అంటే యూనివర్స్ సింగిల్ వర్షన్. సృష్టికి ఒకటే వర్షన్, ఒకటే స్వరూపం. అదే ఉండటం, ఉనికి అని. మీరందరూ ఆ ఉనికిలో ఉన్నారు. భద్రంగా ఉన్నారు. అమ్మ ఒడి కంటే కూడా భద్రంగా ఉన్నారు. అది స్వతంత్రం. స్వతంత్రం ఉన్న తన యొక్క తంత్రం. తంత్రం అంటే విశాలం, స్పష్టత, ప్రశాంతత, నిశ్చలం. అబో అబో చాలా అంత భద్రత, ప్రొటెక్టెడ్. అయితే అట్లాగా మాకు అక్కడ తెలియటం లేదే. మేము ఎప్పుడు కష్టాల్లో అవస్థపడుతున్నాం, ఏడుస్తున్నాం అంటారు. అది లోపల తెలుస్తుంది, బయట తెలియదు. ఆకలి లోపల ఎట తెలుస్తుందో దాన్ని దర్శనం అంటారు. అట్లా తెలుస్తుంది, దర్శనంగా తెలుస్తుంది. బయటవన్నీ దృశ్యంగా తెలుస్తాయి. అయితే మీరేం చేస్తున్నారంటే బయట నుంచి కోసుకొని ఉండాలనుకుంటున్నారు. అందుకని మీరేం చేస్తారంటే ఈ భద్రంగా ఉన్న దాంతో బయటకు కోసుకోలేరు గనక మీరు కొంచెం అట్లా ట్రిక్కేసి కుటిలంగా చేసి కామక్రోధ లోభ మోహ మద మత్సరములు పెట్టుకుంటారు. ఇంకా కావాలి అక్కర్లేదు, సుఖం దుఃఖం, కష్టం బాధ, లాభం నష్టం ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఆ పన్నాగాలు పన్నుకుంటూ ఆ జూదం ఆడుకుంటూ ఆ పాచికలు వేసుకుంటూ బతుకుతారన్నమాట. అందువల్ల దొరకదు. ఇంకా ఇవన్నీ వేసుకుని ఏం చేస్తారంటే ఓ దేహాన్ని పెట్టుకొని దేహమే నేనంటారు. అట్లా ఎన్నాళ్ళు బతికారంటే అమీబా దగ్గర నుండి ఇప్పుడు దాకా బతికారు. దేహంతో బతికారు కానీ దేహాన్ని వదిలేశారు. ఎందుకు వదిలేశారు? మీకు తెలిసింది కనుక, ఆ దేహం నేను కాదు కనుక, అక్కడ నేను దొరకదు కనుక వదిలేశారు. ఇకపోతే అక్కడ కూడా చాలా విషయాల్లో తిరిగాడారు. ప్రతి దేహంలో కూడా ఒక్కొక్క దేహంతోనూ చూసుకుని ఇది నాది కాదు, దీనిలో నేను లేను, నేను దొరకదు అనుకుని వదిలేశారు. ఎంత తెలివైన పని చేశారు. మానవ జన్మ దాకా వచ్చారు. అది మీరు చేసిన తపస్సు. అయితే మీకు తపస్సు అని తెలియదు, అంతా మర్చిపోతారు. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడున్న గోళ ఇప్పుడు ఇంకా నేను తనకు తెలియలే, ప్రశాంతత తెలియలే, నిశ్చలత్వం తెలియలే. తెలియకుండా కూడా తెలియలేదు, కావాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నామని తెలియకుండా బయట నుంచి ఏదో కోసుకుంటేనే కోసుకోవాలి. ఎందుకు కోసుకోవాలి బయట నుంచి అంటే ఏమిటో సుఖం కావాలంటారు. దాంతో ఏం సుఖం వస్తుంది? నీ దగ్గర సుఖమే నీ స్వరూపం అయితే అన్నటువంటిది పెద్ద రహస్యం, గొప్ప రహస్యం. రహస్యం ఏమిటి? నీవు అదే ప్రశాంత స్వరూపము, నిశ్చల స్వరూపము, స్పష్టమైన స్వరూపము,
విశాలమైన స్వరూపం. ఎంత విశాలం అంటే అన్నిటికీ దగ్గరికి పోయి అక్కడ అవునా కాదా అని చూసుకొని కాదు నేనే విశాలం అని వెనక్కి వచ్చేస్తున్నాడు. 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఇంకా తెలియలేదు, కానీ తెలిసేంత వరకు కూడా అంతే. ఎక్కడెక్కడికి పోయినా మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ఎట్లాగంటే లోకంలో బయటికి ఎక్కడ తిరిగినా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. పక్షులు కొట్టుకుని తిరిగి చివరికి సాయంత్రం అయ్యేటప్పటికి గూటికి చేరుతాయి. ఇట్లా తన ఉనికికే మళ్ళీ వస్తాడు. ఎట్లా వస్తాడంటే తన కిరణాన్ని అక్కడ అందించుకుంటూ ప్రయత్నం చేసి తన కిరణాన్ని తీసుకుని వచ్చేస్తాడు. అక్కడ మళ్ళీ అడ్రస్ ఏం లేదు నీది, అట్లా వచ్చేస్తాడు. అర్థమైందా? అయితే మనకు తెలియక ఏం చేస్తామంటే బయటదే బతుకనుకొని బయటంతా ఏమిటో కోసుకుని తినాలని ప్రయత్నం చేసుకుంటూ ఏం చేస్తాడు, ఏమిటో చదువుకుంటాడు. అది ఏం చదువుకుంటాడంటే బయట ఫిజిక్సే చదువుతాడు, కానీ ఆ బయటని తెలుసుకునేటటువంటి ఆ తెలివి, ఆ మనస్సు, ఆ బుద్ధి అవన్నీ లోపల ఉన్నాయి. మనస్సు పనిచేస్తే బయట పని జరుగుతుంది, దేహం కదులుతుంది. బుద్ధి పనిచేస్తే దేహం కదులుతుంది, బయట పని అవుతుంది. తెలివితో పనిచేస్తాడు, తెలివి లేకపోతే లేనట్టుగా పనిచేస్తాడు. ఉండటం లేకపోవటం తనతో పోల్చే కానీ బయటదేం కాదు. నిశ్చలంగా ఉంటే నిశ్చలంగా బయట పని జరుగుతుంది, చంచలంగా ఉంటే బయట పని అంతా చంచలంగా జరుగుతుంది. ఈ విధంగా తనకు అద్దం పట్టినట్టు తన స్వరూపం అందటం లేదు, అందుతుందో లేదో అని చూపిస్తున్నప్పటికీ కూడా గుర్తించకుండా తెలియకుండా అజ్ఞానంలో బతుకుతూ ఉంటారు. బతికి ఏం చేస్తారంటే బయట తిరిగాడుతుంటే బయటకి ఏదో ఉపాయం కావాలిగా, దానికి ఒక ఆధారం కావాలి కదా అని డబ్బు ధనమును సృష్టించుకున్నాడు మనిషి. దాంతో తిరుగుతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, డబ్బు సంపాదించాలంటే కొన్నాళ్ళు అమ్మా నాన్న పెడతారు, ఆ తర్వాత చదివిస్తారు. చదువులన్నీ ఏం చెప్తారు, ఇప్పుడు బయట పాఠాలే చెప్తారు, కానీ తన తెలివిని గురించి తన ప్రశాంతత స్వరూపం అన్న మాటలతో పోల్చుకుంటూ తన మనస్సు అంటే ఏమిటో, మనస్సుతో ఎట్లా చేస్తున్నావో ఆ పాఠాలు అంటే లోపలదేమో అభౌతికం, కంటికి కనబడింది, బయటది భౌతికం. భౌతికం పాఠాలే చెప్తారు కానీ అభౌతికం చెప్పరు. ఫిజిక్సే ఉంది కానీ నాన్ ఫిజికల్ లేదు. అప్పటికి అది ఏమవుతుంది, డబ్బు సంపాదించడానికి పొట్టకూటి విద్యలైనయి. అయిన తర్వాత ఏం చేశాడు, దాంతో చదువులు చదువుకొని డిగ్రీలు సంపాదించి ఎక్కడికి పోయినాడు, ఒక జాబుకు పోయినాడు. వెనక రోజుల్లో ఉద్యోగానికి పోయేవాళ్ళు. ఉద్యోగం అంటే నిరంతరంగా అనుభవిస్తున్న ప్రశాంతతకు యోగం చేరుట అని అర్థం. ఎట్లా బయట పనిచేస్తూ ప్రశాంతంగా పనిచేసుకుంటే ప్రశాంతత అభ్యాసం అవుతూ ఉంటుంది, అక్కడ ఆ పని జరుగుతూ ఉంటుంది, ఆ పని వెళ్ళిపోతుంది, అది పోయేది, తన ప్రశాంతత అభ్యాసం అవుతుంది. ఇది ఉద్యోగం. ఎక్కడికి పోయినా అది ఉద్యోగం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఆ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు, ఆ జాబ్ ఇచ్చిన వాళ్ళు మనకు జీతం ఇస్తారంటారు. ఇది భత్యం అనేవాళ్ళు వెనక రోజుల్లో. అంటే తను తిని ఇంత బట్ట కట్టుకొని ఒక చోట ఉండి ప్రశాంతంగా తన జీవితం గడపడానికి అవకాశం ఇచ్చేటట్లుగా ఇస్తారు. అంటే లోకంలో బయట తిరగటానికి కావలసినంత డబ్బు ఏదో ఇస్తారు. ఆ డబ్బు పెట్టుకొని మనం ఏం చేస్తాం, ప్రశాంతంగా బతకాలి, బతకటానికి అవకాశం ఇస్తారు. అట్లా ఉన్నప్పుడు అట్లా ఆఫీస్కో కంపెనీకో పోయి మరి ఉద్యోగం పని చేసుకుంటూ తనను అభ్యాసం చేసుకుంటాడు. అప్పుడు తిండికి వెతుక్కోవాల్సిన భారం ఉండదు. దేహం తనకు భారం కాదు, బయటవి భారం కాదు. దానికోసం డబ్బు సంపాదించడం భారం కాకుండా భారం వాళ్ళు వహిస్తారు. ఆ తర్వాత ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ప్రశాంతంగా తన గురించి తనకు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుంటూ అనుభవాన్ని చూసుకుంటూ ప్రశాంతంగా బతకాలి. ఇంకా ప్రశాంతంగా బతకడానికి ఇంకొక రహస్యం ఏమిటంటే తానట్లయితే బతకాలను, అట్లాగే తన వాడనబడే అమ్మ, నాన్న, మొగుడు,
పెళ్ళాం, పిల్లలు, ఆఫీసులో వాళ్ళు, మిత్రులు, బంధువులు అందరూ కూడా అటువంటి స్వరూపమే. ఆ స్వరూపమే, అటువంటి కూడా అదే స్వరూపం. కాకపోతే తెలియటంలే, తెలియజేస్తోంది లోపల ఉండి అద్దం పట్టినట్టుగా అని ఏ రహస్యం మనకు శాస్త్రం చెప్తుందో, చెప్తున్నప్పటికీ తెలియకుండా ఉంటే ఎట్లా అవుతుందో, ఏమవుతుంది? కష్టాలు వస్తాయి. పొందుకోదు, ప్రశాంతతకు అవతల తికమకకు పొందుకోదు, నిశ్చలత్వానికి చంచలత్వం పొందుకోదు. అయితే ఈ తెలియనందువల్ల ఏం చేస్తాడంటే డబ్బు సంపాదించాలి, ఎంత డబ్బు సంపాదిస్తే అంత సుఖం అనుకొని ఏం చేస్తాడు? కుటిల మార్గం అయినా సరే చేస్తాడు. కుటిల మార్గం అంటే డొంక మార్గాలు అంటారు. అంటే ఈ లంచం పుచ్చుకోవటము, తిమ్మిని బమ్మిని చేసి అది తిప్పి ఇది పెట్టి మొత్తానికి చేసి 4 డబ్బులు ఎట్లా వస్తాయా అని ఆలోచన చేసే దృష్టిలోనే ఉంటాడు. కొంత ఉంటాడు. అయితే అందరు ఎట్లా ఉండరు, ఉంటారు. అయితే ఆ బుద్ధి కొంచెం ఎట్లా ఉంటుందంటే 0 to 100% లాగా 1%, 2%, అది 70%, 80, 90, 100 కూడా ఉంటాయన్నమాట. వాడు కదిలితే చాలు, వాడు ఆఫీస్ అయినా సరే, ఇంకోడైనా సరే, వాడితో మాట్లాడుతూ వాడు డబ్బంతా గుంజేస్తాడు. మోసం చేయటం అనేటటువంటిది ఉంటుంది. ఇది మనిషికి ఎందుకు ఈ బుద్ధి ఉంటుందంటే తన ప్రశాంత స్వరూపం తనకు తెలియనందువల్ల. అయితే అడిగితే ఏమంటాడు? నాకు ఎప్పుడు ప్రశాంతత కావాలి, శాశ్వతంగా సుఖం కావాలంటాడు. సుఖం ఎక్కడుంటుంది? గోలలో సుఖం ఎట్లా ఉంటుంది? తెలియదు. గోల పడుతూ సుఖం కావాలంటాడు ఒకడు, గోల లేకుండా సుఖం కావాలంటాడు ఒకడు. కానీ గోలకే పడతాడు. పుణ్యస్య ఫలం ఇచ్చంతి పుణ్యం నేర్చంతి మానవాః, పాపస్య ఫలం నేర్చంతి పాపం కుర్వంతి యత్నతః. అంటే పుణ్యమేమో కావాలి, పుణ్యకర్మ మాత్రం చెయ్యడు. పాపమేమో వద్దే వద్దు, చేసేవన్నీ పాప కర్మలే. అట్లా ఇది ఈ థీమ్ మార్చుకుంటాడు వాడు. అట్లా చేసి ఏం చేస్తాడు? ఆఫీసుల్లో, అది కంపెనీ అయినా సరే, గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే, అక్కడ ఏదో చెట్టు కోసుకుంటున్నట్టుగా డబ్బుని చేసుకొని అంత గల్లంతు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మనం గుర్తించవలసిన విషయం ఎట్లా ఉంటుందనంటే, అట్లా చేసుకుంటున్నప్పుడు అటువంటి వక్ర మార్గాన్ని, బుద్ధిని వక్రం చేసుకోవటాన్ని అభ్యాసం చేస్తాం. మనం ఎందుకు వచ్చాము? ప్రశాంతతను అభ్యాసం చేసుకుంటూ బతికి ప్రశాంతంగా దేహం నుంచి వెళ్ళిపోవాలి. అందరినీ కూడా ప్రశాంత అభ్యాసం చేసేట్టుగా తన వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ డీలింగ్ విత్ ప్రశాంతత, ప్రశాంతతతోనే మన పరిభాష. అట్లా బతకాల్సినట్టుగా దేహం మనకు వచ్చి, మానవ జన్మ వచ్చి, విశేషించి 84 లక్షల జీవరాశుల గర్భాల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైంది. అంతకంటే ఉత్తమమైన జన్మ లేదు. అదే వచ్చినప్పటికీ కూడా ఆ వక్రం అనేది మనిషి విడవటం లేదు. వక్రంగా ఉండి వక్ర బుద్ధితో ప్రయత్నం చేస్తుంటే తను వక్రంగానే తన స్వరూపాన్ని గుర్తించుకుంటాడు, ప్రశాంతంగా గుర్తించుకోలేడు. అందువల్ల బయట ఎందుకు వక్రంగా ఉండకూడదు? ఒక కోరిక ఉందంటే కోరిక ఎంబడి పరిగెత్తాడు, తన ఎందు రాడు. కోరిక ఆడిస్తుంది, ఆడిస్తే తికమక చేస్తుంది, నానా గడ్డి తినిపిస్తుంది, ఆ గడ్డి తినాల్సిందే. కష్టాలు పాలు చేస్తుంది, కష్టాలు అనుభవించాల్సిందే. ఎవరి వల్ల వచ్చింది ఇప్పుడు? ఆ కోరిక వల్ల వచ్చింది. కనుక బయట కోరిక కాదు, తనకు మరి లోపల ఆ సచ్చిదానంద స్వరూపం అంటారు. దాన్ని ఏమంటారు? ప్రశాంతతను సచ్చిదానంద స్వరూపం అంటారు. అది తన లోపల ఉండి తనకు భద్రంగా ఎట్లా కావాలో నడిపించుకుంటూ తీసుకుపోతుంది. దానికి ఒదిగి కనుక ఉంటే అప్పుడు తనకు అన్నీ సరిగా సరిపోతాయి. బయట ఎంత తిరిగినప్పుడు కూడా ఆ దృష్టితో పోతాడు, ప్రశాంత స్వరూపంతో పోతాడు. ప్రశాంతత కావాలంటే పోతాడు. మార్కెట్కి పోతే ఏం కావాలో దాన్ని వెతుక్కుంటూ పోతాడు, అది కొనుక్కుంటాడు, తెచ్చుకుంటాడు, వస్తాడు. ఇంతే, ఇది సూత్రం. దీనికి కొంత అవస్థపడవలసిన అవసరం ఏముంది? కనుక ఇది చేయాలి. అట్లా చేయకుండా ఆఫీసుల్లో కానీ బయట కానీ వక్ర బుద్ధితో డబ్బే ప్రధానంగా చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా చేస్తే తనకు తన అవకాశం చెడిపోతుంది, బుద్ధి చెడుతుంది.
తన అవకాశం చెడుతుంది, తన ప్రశాంతత తనకు లభించదు. తను బయట ఎంత చేసినా తన ప్రశాంతతకి అది భంగమే. కనుక బయట దృష్టితో పెట్టకుండా ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది గొప్ప రహస్యం. ఎందుకు వక్రంగా ప్రవర్తించకూడదంటే ప్రశాంతత పోగొట్టుకోకుండా ఉండటం కోసమని. నిజమైన సుఖ జీవితం బతకాలి అంటే తాను ఒక సూత్రం ఎట్లా ఉంటుందంటే ఉన్నదాంతో తృప్తిపడి ప్రశాంతంగా బతకాలి. ఏ రూపీ సేవ్డ్ ఈజ్ ఎ రూపీ గెయిన్డ్. రూపాయి దాచిపెట్టావంటే అది నువ్వు సంపాదించినట్టు. దాచిపెట్టింది ఎట్లా సంపాదిస్తావంటే నిన్ను నిగ్రహించుకుని సంపాదిస్తావు. కాకుండా రూపాయి కాకుండా అప్పులు చేసి బతికే వాడు నాథులు కొంతమంది ఉంటారు. వాడు ఎవడన్నా అప్పులు ఇస్తానంటే వాడు ఎంత వడ్డీని తర్వాత చూస్తుందో బాధ మీద ఏకజాయగా ఇస్తే ఊరికి ఇచ్చినట్టు పుచ్చుకుంటాడు. తర్వాత చచ్చిపోతారు. అప్పు చేసేవాడు చెప్పు తీసి కొట్టుకున్నటువంటి వాడు. ఎట్టెట్లా మళ్ళీ చెప్పు. అప్పు చేసేవాడు చెప్పు తీసుకు కొట్టుకునేవాడు తెలివిలేని దద్దమ్మ మూర్ఖుడు. అవసరాలు వచ్చిన ఎట్టా వస్తాయంటే ఎందుకు వస్తాయి అవసరాలు? ప్రశాంతత కావాలి, స్పష్టంగా బతకాలి అన్నటువంటి దానిలో చాలా మంచి విలువలు ఉంటాయి. దాన్ని పెట్టుకుంటే బాగుంటుంది. అట్లా ప్రయత్నం చేసుకోవాలి. అది పోగొట్టుకోకుండా ఉండటం కోసమనే వక్ర మార్గాలకు వెళ్ళకూడదు. వక్ర మార్గంలో వెళ్ళి ఆఫీసులో ఏదో చేసి డబ్బు సంపాదిస్తే నువ్వు తీసుకున్న డబ్బే ఆఫీసుకు మోసం అవుతుంది, కానీ నీకు బుద్ధి మోసం అవుతుంది. అక్కడ పోయేది డబ్బే వాళ్ళకి. నిన్ను చూసి ఇంకోటి చేస్తారు. మొత్తానికి అయిపోయిన తర్వాత ఆఫీసు మూసేశారనుకోండి. మూసేస్తే అదేమైనా ఏడుస్తుందా? మీరే ఏడవాలి. కనుక అటువంటి పనులు ఇప్పుడు కూడా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? స్వలాభం, స్వతంత్రం, తన విశాలత్వం కోసం అని ఇటువంటి వక్ర మార్గాలు చేయకూడదు. అట్లాగే వక్ర మార్గంగా ఇంట్లో కూడా పిల్లాన్ని బాధించడం, మొగుడిని తిట్టడం, మొగుడిని కాలి తనేవాడు కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. పిల్లలకి తప్పుడు మార్గాలు పెట్టడం, అది తీసుకోవడం, లేనిపోని నుండి తెప్పించి చెడ్డగా అలవాట్లు చేసి వాళ్ళని పెంచడం చేతకాక ఇవన్నీ కూడా వక్ర మార్గాలే. ప్రశాంతత కావాలి. నా పిల్లవాడు ఎదగాలి, పైకి రావాలని వాడిని ఆ చదువు చదివించి డబ్బు సంపాదించి వాడు ఏదంతా అయ్యో లేని పొందంతా పెట్టి వాడిని మళ్ళీ అమెరికా పంపించాలి, లండన్ పంపించాలి, ఎక్కడికో పంపించాలి. ఇక్కడ పంపిస్తా చివరికి సాగు పంపిస్తాం అంతే. వాడి బుద్ధి అంతా చెడగొట్టి వాడి క్యారెక్టర్, వాడి పర్సనాలిటీని చెడగొడతాం అన్నమాట. అంటే ఏమిటో మనకు తెలియాలి. దృష్టి భేదం. తినటానికి బతుకుతామా, బతకటానికి తింటామా అని తెలియాలి. బ్రతకడం కోసం తింటాం అంతేగా. తినండి, కానీ బ్రతకడం కోసం తినాలి. తినటమే బ్రతుకుగా అనుకోకూడదు. అట్లాగే బయట ఎందుకు తిరుగుతామంటే అభ్యాసం కోసం తిరుగుతాం. తన ప్రశాంతత అభ్యాసం కోసం తిరుగుతాం అంతేగాని బయట దానికోసం అని దానివల్ల ఏదో వస్తుంది అనుకోవటం చాలా బుద్ధి పొరపాటు. మీరందరూ బుద్ధి పొరపాటు లేకుండా ఉన్నవాళ్ళే. ఉన్నారా? ఉన్నారు. ఉన్నవాళ్ళేలే. అట్లాగే అంటోంది. మొన్న వీడియోలో మీ అందరి గురించి చెప్తున్నది. మీరందరూ అట్లా ఉన్నవాళ్ళేట. సరేనా?